ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, మనకు స్టార్టింగ్ శాలరీనే 38,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ చూడండి, మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉండేటువంటి అమెజాన్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 3.5 to 4.5 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. టోటల్గా మనకు 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటరు. సో ఇంటర్, ఎనీ గ్రాడ్యుయేట్, పీజీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కేసు మీకు ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అదేవిధంగా మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇవి మ్యాండేటరీ అనమాట. అదేవిధంగా నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంపన్సేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీని ఆల్రెడీ శాలరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. జెటా మీల్ కార్డ్ 1,100 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్ యానంకి వచ్చేసి మనకు 13,200 రూపీస్ మనకు జెటా మీల్ కార్డే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేసి 5 lakhs వరకు అయితే ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ వచ్చేసి షిఫ్ట్కి వచ్చేసి 150 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ టైమ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అదేవిధంగా వారానికి మీరు 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి వన్స్ మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక అమెజాన్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్కి వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి అంటే ఇది ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ కదా. సో ఇక ప్రోడక్ట్ సంబంధించి సో క్వెరీస్ ఉన్నా అదేవిధంగా ఆర్డర్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నా కూడా మీరైతే సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్లస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీటింగ్ ద ఆన్లైన్ అసెస్మెంట్ అని చెప్పేసి గెస్ ఫస్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడం కూడా ల్యాప్టాప్ ఆర్ పీసీ అంటే కంప్యూటర్లో అప్లై చేసుకోవడం బెటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మీరు మొబైల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఎగ్జామ్ మాత్రము ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు డు నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు బెటర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా అసెస్మెంట్ వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వితిన్ 1 or 2 minutesలోనే ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే మీరు ఇక పోస్ట్కి ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో ఇక ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి మీరు ల్యాప్టాప్ డెస్క్టాప్లో మాత్రమే రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి, మినిమం 100 Mbps ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి, అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఓన్లీ అండ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ ఫంక్షనింగ్ వెబ్ కెమెరా అండ్ యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్ విత్ మైక్రోఫోన్ ఈజ్ మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి
ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. విత్ వెబ్ క్యామ్ అయితే ఉండాలి. సో హెడ్ ఫోన్స్ కూడా యూజ్ చేసేసి మీరు ఇక ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్లీజ్ డు నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ యాజ్ ది ప్రాసెస్ ఈజ్ ఎంటైర్లీ రికార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి హెల్ప్ అయితే తీసుకోకూడదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ అనమాట. సో మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉండేటువంటి అమెజాన్ కంపెనీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ చూడండి మనకు అప్లైడ్, సో ఇక్కడ మనకు అప్లై అని ఉంటుంది. ఆల్రెడీ అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ అప్లైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో మీకు అప్లై అని ఉంటుంది, అప్లై అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు అసెస్మెంట్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట నోటిఫికేషన్లో. సో ఇక్కడ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేసేసేయండి గైస్. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసేసేయండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్, ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో దానికైతే మిమ్మల్ని రిక్రూటర్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది, అప్లై అయితే చేసుకోండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.